నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడో ఒక మాట అంటారు. నరేంద్ర మోడీ గారికి దత్తపుత్రుడు, అలానే చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అంటారు. కానీ ఈ రోజు షర్మిల గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న డబ్బు దాచుకోవడం కోసం, కేసుల నుండి తప్పించుకోవడం కోసం బీజేపీకి దాసోహం అంటూ దత్తపుత్రుడి అవతారం ఎత్తారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఎలా చూడాలి, ఎవరికి దత్తపుత్రుడు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. షర్మిల గారి స్టేట్మెంట్ చూడగానే అందరూ షాక్ అయ్యారు. అంటే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ ని తిట్టడం దత్తపుత్రుడు అని, ఇప్పుడు ఈవిడే సడన్ గా ఈయనే బీజేపీకి దత్తపుత్రుడు అంటుంది. అలానే దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు, దాసోహం అంటున్నాడు అని. ఎలా చూడాలి సార్ ఈ కామెంట్స్ ని? అంటే మనకి పెద్దలు వారి అనుభవపూర్వకంగా ఒక మాట చెప్తారు. విజ్డమ్ టీత్ అంటారు కదా. అవును సార్. జ్ఞానదంతం అంటారు. ఆ జ్ఞానదంతం వచ్చేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటది. అందుకని ఏం చెప్తారంటే, జ్ఞానము జ్ఞానదంతము రెండు కూడా కష్టంగానే వస్తాయి. జ్ఞానం సంపాదించుకోవాలి అన్నా కూడా కష్టపడి నేర్చుకొని చదువుకొని సంపాదించుకోవాలి. అలాగే జ్ఞానదంతం కూడా అది వచ్చేటప్పుడు పెయిన్ కలిగిస్తుంది అని చెప్పని అంటారు. శర్మ గారికి కూడా ఎప్పుడో వాళ్ళ అన్న జైలు పాలైనప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైనా ఇప్పుడు కొత్తగా జ్ఞానోదయం అయింది ఆమెకి. ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారితోటి ఆస్తుల పంపకం దగ్గర, రాజకీయపు హోదాల దగ్గర, పదవుల పంపిణీ దగ్గర వచ్చిన వైరుధ్యాల నేపథ్యంలోనే శర్మ గారికి ఇప్పుడు కొత్తగా వాళ్ళ అన్నలో అన్ని లోపాలు కనిపిస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పేం లేదు. శర్మ గారు అన్న సంధించిన బాణాన్ని అని చెప్పని ఆయనకి మద్దతుగా పాదయాత్ర చేసినాడు ఎలా ఉన్నాడో, ఆయన ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే వైఖరి యథావిధిగా కొనసాగిస్తా ఉన్నాడు. ఏ వైఖరి? కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అనే వైఖరి. ఆ రోజు ఆయనతో పాటుగా శర్మ గారు, విజయలక్ష్మి గారు, భారత్ గారు అందరూ దాసోహం అన్నారు. ఇవాళ నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే వ్యక్తిగతంగా వీళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాల నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి తప్పులన్నీ ఆ రోజు ఒప్పులుగా కనిపించిన తప్పులు కూడా ఇప్పుడు శర్మ గారికి తప్పులుగా కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 100% పాళ్ళు రాజకీయ సిద్ధాంతాలకి, రాజకీయ బంధాలకి, అనుబంధాలకు అతీతంగా కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళకి దాసోహం అని వాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తూనే ఉన్నాడు. కొంత గత చరిత్ర నుంచి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి అప్పటికే విభేదించి వైసీపీ అనే ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని ఆ పార్టీ నుంచి ఆయన వాళ్ళ తల్లి ఎంపీలుగా నెగ్గుండి, ఇది ఇటలీ ఆధిపత్యానికి కడప పౌరుషానికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పని సోనియా గాంధీ గారిని ప్రజల్లో పలచన చేస్తున్న రోజుల్లో ఆయన మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా హైకోర్టు ఆదేశాలతోటి కేసులు నమోదైనాయి. ఆయన అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. అప్పుడు శర్మ గారు ఆయన రెస్క్యూకి వచ్చి, అన్న సంధించిన బాణాన్ని మా అన్న జైలు పాలైన ఈ పార్టీకి వచ్చిన నష్టం లేదు, నేనున్నా అన్న భుజం కాసి అండగా నిలవటానికి అని చెప్పని ఆ రోజు సుదీర్ఘ పాదయాత్ర చేసిందిగా. ఆనాడు ఆయన చేసిన విమర్శలని ఈ తల్లి కూతులు కూడా కొనసాగించారుగా. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఒప్పు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నారు అని చెప్పని ప్రజలలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటాన బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి మారాడు అని చెప్పని సానుభూతి రప్పించుకున్నారుగా, ఆ ప్రచారం చేసుకున్నారుగా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా కొందరు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామాలు చేసినాడు. వాళ్ళ ఉప ఎన్నికలకి ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు ప్రచారాలు చేసుకున్నారుగా. కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని ధిక్కరించిన వీరుడు, సూర్యుడు అని చెప్పని ఒక ఎలివేషన్ ఇచ్చారుగా. మరి ఆ రోజు సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా పోరాట యోధుడు అని చెప్పని కీర్తించబడుతున్న జగన్మోహన్ రెడ్డి తాను అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు అదే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రతిపాదించబడ్డ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ గారికి ప్రత్యేక అనుమతితో జైలు నుంచి బయటకు వచ్చి మరి ఓటు ఎవరికి వేసాడు? ఆయన ప్రణబ్ ముఖర్జీ గారికి వేసానని చెప్పని చెప్పాడుగా. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు దాసోహం అన్నావా? నిన్నటిదాకా వాళ్ళ కారణంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చానన్నావు, వాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నేను పార్టీ ఏర్పాటు చేశానన్నావు, వాళ్ళ మీద పోరాడే యోధుడు అని చెప్పని నిన్ను నీ కుటుంబ సభ్యులు ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఆ ఎలివేషన్ ఇచ్చిన వాళ్ళలో శర్మ గారు కూడా ఒకరు. మరి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చేనాడు. నీ మీద కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి సాగిలబడి నువ్వు ఎందుకు మద్దతు ఇస్తున్నావు అని చెప్పని మరి శర్మ గారు ప్రస్తావించలేదే, ప్రశ్నించలేదే. ఎందుకంటే ఆ రోజు అన్నా చెల్లెళ్ళ మధ్య అవినాభావ సంబంధం అలా ఉంది.
అన్నయ్య సన్నిధి అని చెప్పని పాటలు పాడుకుంటా ఉన్నారు. అవును. మరి తర్వాత రోజుల్లో 2014-19 2014 ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి ఎన్డీఏగా ఎన్నికల్లో పోటీ చేశాయి. వాళ్ళకి ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశాడు. తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. అంటే తన రాజకీయ ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారిని కూటమిలో నెగ్గిన తెలుగుదేశం ఎంపీల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలతో సహా వెళ్లి నరేంద్ర మోడీ గారిని కలిసి అభినందించి అంశాల వారీగా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించి వచ్చినాడు. నిన్నటి వరకు ఎన్నికల్లో వాళ్ళకి ప్రత్యర్థిగా పోటీ చేసి ఇవాళ వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పుడు వెళ్ళి నరేంద్ర మోడీ గారికి దాసోహం అంటున్నావా అని చెప్పి అన్నని ప్రశ్నించలేదే శర్మ గారు ఆ రోజున. అంటే ఆ రోజు అన్నా చెల్లెల మధ్య అవినాభావ సంబంధం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు అన్నా చేసిన నిర్ణయం తప్పనిపీల. ఆ తర్వాత అదే ఎన్డీఏలో రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించారు. అలా ప్రతిపాదించబడ్డ రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి అభ్యర్థిగా అమరావతిలో తనకు మద్దతు ప్రకటించున్న తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల్ని కలవటానికి అని చెప్పని వస్తున్నారు ఆయన ప్రచారం కోసం. బేగంపేట ఎయిర్పోర్ట్ లో అమరావతి వెళ్ళి వాళ్ళని కలవటానికి వస్తున్నారని ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో కలిసి మీడియా సమక్షంలో మనందరం లైవ్ లో చూసాం. రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి నమస్కారం చేసి లిటరల్ గా వంగి కాళ్ళకి నమస్కారం చేసి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు ఆయనకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారుగా. ఆ రోజున నీ మీద కేసులున్నాయి కాబట్టి నువ్వు నరేంద్ర మోడీ గారికి దాసోహం అని నీ ప్రత్యర్థి కూటమి నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నావు అని చెప్పని శర్మ గారు ఆయన్ని విమర్శించలేదే. ఎందుకంటే ఆ రోజు అన్నా చెల్లెల మధ్య సఖ్యత అలా ఉంది. మరి ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అదే అన్న గెలుపు కోసం శర్మ గారు మరి తల్లి గారు విజయలక్ష్మి గారు అలుపెరగని ప్రచారం చేశారుగా. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అధికారం సిద్ధించడానికి తాను జైల్లో ఉన్ననాడు తన అధికారంలోకి రావటం కోసం ఎన్నికల్లో ఎదుర్కొంటున్నప్పుడు తన కోసం ప్రచారం చేసినా కష్టాలు ఎదుర్కొన్నా తన తల్లిని చెల్లిని రాజకీయంగా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆస్తుల పంపకాల్లో వచ్చిన వైరుధ్యాల కారణంగా 2022-23 నుంచి అన్నతోటి ఆమె విభేదించింది. గట్టిగా మాట్లాడుకుంటే 2024 బిగినింగ్ నుంచి అనుకోవచ్చు. అక్కడి నుంచి అన్న ఏం చేసినా తప్పు కనిపిస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి అధ్యక్షురాలైన దగ్గర నుంచి ఇవాళ పెద్ద పెద్ద బాణాలు అన్న మీద వేస్తా ఉన్నారు. ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వాడైన సుదర్శన్ రెడ్డి గారికి కాకుండా నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రతిపాదించబడ్డ రాధాకృష్ణన్ గారికి మద్దతు తెలపడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అన్నావు అంటున్నారు. ఆయన మొదటి నుంచి దాసోహం అంటానే ఉన్నాడు. ఆ రోజు మీకు బెల్లం, ఆ రోజు మీరందరూ అలాయి బలాయిగా కలిసి ఉన్నారు కాబట్టి ఇవాళ మీరు విడిపోయారు కాబట్టి ఇవాళ ఆయన చేస్తున్న నిర్ణయాలు మీకు ఆక్షేపణగా అనిపిస్తూ ఉన్నాయి. మీ అభ్యర్థికి మద్దతు ప్రకటించలేదు కాబట్టి ఇవాళ ఆ రోజు మీ పార్టీ ఇవాళ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ప్రకటించిన, రామ్నాథ్ కోవింద్ గారికి మద్దతు ప్రకటించిన, ఇవాళ రాధాకృష్ణ గారికి మద్దతు ప్రకటించిన ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి లేదా పార్టీల అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నాడు. అది ఆయనకి పట్టిన కర్మ. ఆయనకి వెన్నెముక లేదు. ఆత్మగౌరవాన్ని చంపుకొని తన ప్రత్యర్థులు ప్రతిపాదించిన అభ్యర్థులకు కూడా దాసోహం అని వాళ్ళకి మద్దతు ప్రకటించాల్సిన దుస్థితి ఆయనకుంది. ఆ దుస్థితి వల్ల దక్కిన ప్రయోజనాలు మీరందరూ కలిసి అనుభవిస్తా ఆ అనుభవించే ఆస్తుల్లో పంపకాల దగ్గర వచ్చిన వాటాల కారణంగా మీరందరూ ఒకరితో ఒకరు విభేదించుకున్నారు తప్ప అదే సక్రమంగా ఆస్తుల పంపిణీ జరుగుండి రాజకీయంగా పార్టీలో ప్రభుత్వంలో మీకు కూడా తగిన గుర్తింపు ఇచ్చుంటే ఈనాటికి ఏనాటికి ఆ అన్న సంధించిన బాణాలు మేమని చెప్పని మీ ప్రచారాలు మీరు చేసుకుంటానే ఉండేవారు. కాబట్టి 100% ఆడబిడ్డగా మీకు జరిగిన అన్యాయం పట్ల మాకు సానుభూతి ఉంది. కానీ మీ రాజకీయ విధానాల పట్ల మీ అన్న జగన్మోహన్ రెడ్డి అవకాశవాదం పట్ల రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఆ స్పష్టత ఉంది కాబట్టి ప్రజలు ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. ఆయనకు పట్టిన కర్మ ఏంటనేది మీకు కూడా తెలుసు. కానీ ఆ అవినీతి సొమ్ములో వాటాల కోసం మాత్రం ఆయన మీరు కొట్లాడుకుంటూనే ఉన్నారు. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.